అన్నట్టు అండ్ రిలీజ్ టీజర్ అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రిలీజ్ టీజర్ అయితే మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా బుకింగ్ అయితే మాత్రం వెంటనే చేసేసుకుంటారు. ఆ రకంగా అయితే ఉందన్నమాట టీజర్ అయితే మాత్రం. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టీజర్ అయితే చూద్దాం ఇప్పుడు. పోస్టర్ లోనే మనకి అర్థమైపోతుంది. ఆ బాలకృష్ణ వెనకత మళ్ళీ హనుమంతుడు అయితే కనబడుతున్నాడు కదా, చూసారు కదా. ఇదంతా బాలకృష్ణ మాటలన్నమాట. కాషాయం కట్టుకున్న డైలాగులు అయితే మాత్రం అదిరిపోయి. ఆ కింద కట్టన కానీ భలే వచ్చింది అనమాట. బాబా అదంతా మొత్తం రెడ్డిగా అయిపోయింది. అది త్రిశూలం కూడా నడదీసి చూసారు కదా ఎలా తీస్తున్నారు. డిఫరెంట్ ఆలోచన అనమాట బోయపాటి గారిది. శివుడు అయితే మాత్రం మన థియేటర్లో చూడాలి, ఎవరో తెలియదు మనకి. ఇంకా హనుమంతుడు కూడా ఉన్నాడు దీంట్లో. మామూలు లేదు అఖండ 2 అయితే గ్రాండ్ రేపు తాండవం అయితే మామూలుగా ఉండదు. గస్ ఏ ఆలోచన వేస్తున్నారు అర్థం కావట్లేదు, కానీ మామూలుగా తెలియదు లిటరల్ అయితే మాత్రం. అక్కడ సినిమా ఎక్కడైతే ఎగ్జిట్ అయిపోయిద్దో బాలకృష్ణ గారు అని వెళ్ళిపోతారు కదా తపస్సు చేసుకోవడానికి. మళ్ళీ ఇంకా పాప ఎవరైతే ఉన్నాడో వాళ్ళు పెద్ద అయిపోద్ది అనమాట. తర్వాత లోకక్షేమం కోసం తనైతే కోరుకోవడం అయితే జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ లో ఈ మూవీ అయితే మాత్రం స్టార్ట్ అయింది అనమాట. ఇక విలన్స్ అయితే మాత్రం ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఇక కాషాయం నాశనం చేయాలి అని వాళ్ళైతే మాత్రం అనుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి సీక్వెన్స్ లో ఈ సినిమా అయితే తీయడం అయితే జరిగింది. ఇక ఆ పిల్లల లోకక్షేమం కోరుకోవడానికి సహాయంగా పరమేశ్వరుడు తనకైతే ఆ పిల్లకైతే సాయం చేయడం అయితే జరిగిద్ది అనమాట. మన బాలకృష్ణ గారి రూపంలో అయితే మాత్రం ఫైట్స్ అయితే మాత్రం అద్దరిపోయింది. బోయపాటి సీన్ గారి ఫైట్స్ అయితే చెప్పవసరం లేదు. ట్రైలరే అరాచకంగా అయితే ఉందన్నమాట. ఇంకా టీజర్ తో అయితే మామూలుగా అయితే లేదు. ఖచ్చితంగా మూవీ అయితే మాత్రం చూడాలనే పించేలాగా అయితే మాత్రం అనిపించింది అనమాట ఈ టీజర్ చూసిన తర్వాత. అసలు ఏముందిలే, అందరిలాగే సినిమా తీసేశారు. బోయపాటి సీన్ గారు అయితే మాత్రం అక్కడ 2 అని తీద్దాం అనుకున్నాడు కానీ తీసేశారు. అనుకునే వాళ్ళందరికైతే మాత్రం ఈ టీజర్ అయితే మాత్రం మామూలుగా అయితే లేదు. ఖచ్చితంగా మాత్రం మూవీ చూడాల్సిన సినిమా లాగైతే మాత్రం ఉండిద్ది అనమాట. నాకైతే మాత్రం ఎప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న థియేటర్కి ఎప్పుడైతే వెళ్ళాలని నాకైతే అనిపిస్తుంది. కమన్ గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది, బాక్సులు పగిలిపోయినా బాక్సులు కింద పడిపోయినా కూడా నాకు సంబంధం లేదు సౌండ్ కి అయితే మాత్రం అని ఆయన అయితే తడతండగా చెప్పడం అయితే జరిగింది. స్టోరీ అయితే పెద్దగా అయితే ఉన్నట్టు అనిపించట్లేదు, బట్ కాకపోతే ఫైట్స్ అయితే మాత్రం అదిరిపోయాయి అనమాట. ఇక బోయపాటి గారు ఇంకా బాలకృష్ణ గారి మూవీ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు, మీకు తెలిసిందే కదా. ఇక మూవీ అయితే ఓవర్గా అయితే చూద్దాం. ఇక ఫస్ట్ రివ్యూ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉన్నాను. రివ్యూతో అయితే కలుస్తాను. హాయ్.